నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. భారత్ అంటేనే ఒంటికాలుపై లేచి విమర్శలు చేసేటువంటి పాకిస్తాన్ తాజాగా తన వక్రబుద్ధిని మరొకసారి కూడా చాటేసుకుంది. టీ20 ప్రపంచ కప్లో భారత క్రికెటర్ సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వడం పైన ఇప్పుడు రచ్చ చేస్తుంది పాకిస్తాన్. ఇక ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఫర్హాన్ అయితే చిన్నపిల్లలు కనుక చిన్నప్పుడు మనం గల్లీ క్రికెట్ ఆడుకున్నప్పుడు నేనే ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కుతా, నాకే కావాలి అవార్డు అని చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పోయి నేనే ఎక్కువ పరుగులు చేస్తున్నా, నాకు ఇవ్వాల్సింది పోయి సంజుకి ఎట్లా ఇచ్చారని చెప్పేసి. టోర్నీలో ఎక్కువ పరుగులు సాధించినటువంటి పాకిస్తాన్ బ్యాటర్కు కాకుండా సంజుకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తూ విదేశీ ప్లేయర్ల ముందు మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ను పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ కూడా ప్రశ్నించాడు. అలా ఎలా ఇచ్చారు సంజు శాంసన్కి, ఎక్కువ రన్నులు తీసింది ఫర్హాన్ కదా, ఈ టోర్నమెంట్లో 383 పరుగులు సాధించాడు కదా పాకిస్తాన్ తరపున, అత్యధిక పరుగులో ఉన్నటువంటి వాళ్ళకే ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇస్తారు కదా, అయినా సంజుకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం ఎలా చూస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒకతను మిచెల్ శాంట్నర్ ముందు. అయితే ఈ ప్రశ్నకు శాంట్నర్ ఇచ్చినటువంటి కౌంటర్ మామూలుగా లేదు అసలు. వాళ్ళ చేతులను వాళ్ళ చెంపను బాదుకున్నట్టుగా మారింది శాంట్నర్ ఇచ్చినటువంటి సమాధానానికి. శాంట్నరే కాదు, సంగర్క గారు కూడా మద్దతు ఇచ్చాడు. ఎందుకు టోర్నమెంట్ ఈ యొక్క మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చారో అతనికి. ముందుగా క్షమించండి ఎవరు అని అడిగాడు శాంట్నర్. చూడండి ఎంత వాళ్ళు అడిగి తన్నించుకోవడం అంటే ఇదే అన్నట్టు. ఫర్హాన్కి ఎందుకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వలేదంటే అసలు క్షమించండి ఎవరు అని అడిగాడు. ఆ తర్వాత జర్నలిస్ట్ మళ్ళీ పాకిస్తాన్ ఓపెనర్ సాయిబ్జాద్ ఫర్హాన్ అని బదులిచ్చాడు. దీనికి మిచెల్ శాంట్నర్ కౌంటర్ ఇస్తూ అవార్డులు కేవలం గణాంకాల ఆధారంగా ఇవ్వరు, ఓ ప్లేయర్ మ్యాచ్పై చూపిన ప్రభావాన్ని బట్టి. సంజు శాంసన్ 3 కీలక మ్యాచ్లలో అసాధారణ ఇన్నింగ్స్లు ఆడాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక దశల్లో సంజు ప్రదర్శన భారత్కు టైటిల్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీలంక వంటి చిన్న జట్లపైన ఫర్హాన్ పరుగులు చేశాడు. మ్యాచ్పై ప్రభావం చూపే ఇన్నింగ్స్లు అతను ఆడలేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు సంజు అర్హుడు అని వివరణ ఇచ్చాడు శాంట్నర్. దీంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ఆ వ్యక్తికి. పాకిస్తాన్ తరపున ఉన్నటువంటి అక్కడ ఒక వ్యక్తి ఈ యొక్క ఊహించని సమాధానం శాంట్నర్ నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని వాళ్ళు కూడా అనుకోలేదు. మద్దతు తెలుపుతారు మాకు అని చెప్పేసి అనుకుని అడిగినట్టున్నాడు. ఈ ఊహించినటువంటి సమాధానంతో బిక్కముఖం వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంట్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. నిద్రలేపి మరి తన్నించుకోవడం అంటే ఇదే అన్నట్టుగా ఇప్పుడు కామెంట్స్ చేస్తున్న మన ఇండియా క్రికెట్ అభిమానులందరూ కూడా చాలా క్లియర్గా చెప్పాడు శాంట్నర్. ఎందుకంటే ఫర్హాన్ ఆడింది సరే అత్యధిక స్కోర్ ఉండొచ్చు, సంజు 320 అటు ఇటుగా కొట్టుండొచ్చు, ఆయన 383 కొట్టుండొచ్చు, కానీ ఫర్హాన్ ఆడినటువంటి అన్ని పరుగులు వృధా పాకిస్తాన్కి. వాటి వల్ల ఉపయోగం లేదు పాకిస్తాన్ జట్టుకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని పాకిస్తాన్ సెల్ఫిష్ ప్లేయర్లు అని ఎందుకంటారంటే వాళ్ళ రికార్డులు వాళ్ళ సెల్ఫీస్గా ఆడతారు కాబట్టి ఆ జట్టు ఎప్పుడు గెలవదు టోర్నమెంట్లలో. టోర్నమెంట్ కోసం కప్పు కోసం దేశం కోసం ఆడేటోడు పరుగులు చూసుకోడు. అప్పుడు ఆయన క్యాపబిలిటీ తెలుస్తుంది జనాలకి. సంజు శాంసన్ చేసింది అదే. వెస్టిండీస్ మీద నాకౌట్ మ్యాచ్ ఆ రోజు మనం గెలవకపోతే ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో క్రూషియల్ నాకు ఒక్కడే నిలబడి మన జట్టును కింద పడకుండా సెమీస్ నుంచి నిష్క్రమించకుండా పుష్ చేసి ముందుకు తీసుకువెళ్ళాడు. అది ఒక జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడం అంటారు. సెంచరీ కొట్టినా కూడా ఉండదు, అంతకు మించిన క్రేజ్ ఉంటుంది. దాని వాల్యూ సెంచరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఫర్హాన్ సెంచరీలు చేసినా, అన్ని పరుగులు చేసినా పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడలే. అవి పాకిస్తాన్ జట్టును క్వాలిఫై అయ్యేలాగా ముందుకు తీసుకువెళ్ళలేదు. సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్ళడానికి తీసుకువెళ్ళలేదు. తన ఆడినటువంటి ఇన్నింగ్స్ కేవలం తన పరుగులు మాత్రమే తనకు ఉపయోగపడ్డాయి తప్ప తన ఇన్నింగ్స్ వల్ల తన జట్టుకు ఉపయోగపడ్డటువంటి పరిస్థితి రాలేదు. దేంట్లో కూడా ఆడింది కూడా చిన్న జట్ల మీద, మళ్ళీ టాప్ జట్ల మీద కాదు. సంజు ఆడింది 3 కీలకమైనటువంటి టఫెస్ట్ టీంల మీద, వెస్టిండీస్ మీద, న్యూజిలాండ్ మీద, అదేవిధంగా ఇంగ్లాండ్ మీద. ఈ 3 మీద అద్భుతంగా క్రియాశీలకంగా ఆడి టీమిండియా ఈరోజు కప్పు గెలవడంలో తానేంటో నిరూపించి చూపించాడు. తను లేకపోతే కప్పు లేదు అనేటువంటి విధంగా తన రోల్ ఉంది ఈరోజు జట్టులో. కాబట్టే అన్నీ ఆలోచించే ఒక మనిషి ఈ టోర్నమెంట్లో ఇతని ఇంపాక్ట్ ఎంత, ఇతని వల్ల ఈ జట్టు ఎందుకు కప్పు గెలిచింది, ఇతని వల్ల ఈ జట్టు ఎంతవరకు ప్రదర్శన చేయగలిగింది, ఇట్లా ఆలోచించి ఆ వ్యక్తికి ఇస్తారు తప్ప పరుగులు ఎక్కువ తీశారనో లేకపోతే వికెట్లు ఎక్కువ తీశారనో. సెల్ఫిష్ గేమ్స్ అనేవి ఇంత పెద్ద టోర్నమెంట్లలో ఉండవు అనేటువంటి విషయాన్ని ఎలా మర్చిపోతున్నారో పాకిస్తాన్ వాళ్ళు తెలియదు. కానీ నేను ఎక్కువ పరుగులు కొట్టినా నాకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అన్నట్టుగా మారం చేస్తున్నాడు ఫర్హాన్. ఇక ఇదే విషయం పైన శ్రీలంక మాజీ లెజెండ్ కుమార్ సంగక్కర కూడా స్పందించాడు. అతనేమన్నాడంటే
పూర్తిగా ఫైనల్లో కీలక ప్రదర్శనలతో పాటు టోర్నీ మొత్తం స్థిరంగా ఆడి గెలుపుల కీలక పాత్ర పోషించినందుకు సంజుకు ఈ గౌరవం దక్కిందే తప్ప అది కరెక్ట్ అని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఫర్హాన్ అత్యధిక పరుగులు చేసినప్పటికీ సంజు శాంసన్ ప్రభావవంతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. విజేత జట్టులో ఉంటూ మ్యాచ్ గెలిపించే ప్రదర్శనలు చేసినందుకు సంజుకు ఈ అవార్డు దక్కింది. ప్రచారాన్ని ఆపి ఈ నిర్ణయాన్ని గౌరవించాలని సంగర్క కూడా చురకలాంటించారు పాకిస్తాన్ క్రికెటర్లకి. అయితే విదేశీ ప్లేయర్ల ముందు భారత్ను దెబ్బకొట్టాలని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్ చివరికి వాళ్ళే బొక్కబోర్లా పడ్డ పరిస్థితి అయిపోయింది. దీనిపైన కామెంట్లు కూడా చేసుకున్నారు. లేపి తన్నించుకోవడం మీకు అలవాటు అని రకరకాలుగా క్రికెట్ అభిమానులందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇలా ఉంటుంది పాకిస్తాన్ చేష్టలు. ఆడ కప్పు పోయింది, సూపర్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చారు. టీంని ఎట్లా బిల్డ్ చేసుకుందాం, ఇజ్జత్ పోయింది దేశంలోనే, బాధ లేదు, అది లేదు, నాకు ఎక్కువ పరుగులు నాకు ఇయ్యలేదు ప్రైజ్ అని చెప్పేసి ఏడుస్తూ అట్లా కూడా భారతదేశం మీద ఏడ్చేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అందుకే వాళ్ళ క్రికెట్ అలా తయారైంది. ఏదేమైనా ప్రస్తుతం దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ అయితే పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కానీ క్రికెటర్లు కానీ ముఖ్యంగా ఫర్హాన్ చేసేటువంటి ఈ రోత కామెంట్స్కి మంచిగానే కౌంటర్స్ ఇస్తున్నారు మిగతా వేరే దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా.